అసలైన రత్నం. సిద్దిపురం నుండి నాగరాజు, కృష్ణయ్య కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. వారు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి దర్శించి, ప్రయాగ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి, పీపాలతో గంగాజలం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో ఒకచోట ఒక చెట్టు కింద వారికి ఒక ముసలి తాత, అతని భార్య కనిపించారు. ఆమె వాళ్లను ఆపి, బాబూ, నా భర్తకు కొంచెం గంగాజలం ఉంటే ఇప్పించండి అన్నది. మేమే ఎక్కడ్నించో మోసుకు వస్తున్నాం, ఇంటికి పోవాలి, ఇది నీకు ఇచ్చేస్తే మళ్ళీ మాకెలా వస్తుంది అన్నాడు నాగరాజు. కాని కృష్ణయ్య తన పీపాను ఆమెకి ఇస్తూ, అమ్మా, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి, ఇందులో ఉన్నది పవిత్ర గంగాజలం అన్నాడు. ఆమె ఆ పీపాను తీసుకుని ముసలివాడికి అందించింది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం లోటాలో పోసుకుని తాగి శక్తి వచ్చినట్టు వెంటనే లేచి నిలబడి గుర్రం మీద ఉన్న కృష్ణయ్యను సమీపించి నమస్కారం చేసి, అయ్యా, నీకు స్వాగతం. ఈ దినం మీరు మా ఇంటికి అతిథులుగా దయచెయ్యాలి. నా పేరు విశాలగుప్తుడు. మా ఇంటి వద్ద మీకు అన్ని విషయాలు చెబుతాను అని నాగరాజు కేసి తిరిగి, మీరు కూడా రండి అన్నాడు. ఆశ్చర్యపోతూ కృష్ణయ్య, నాగరాజు విశాలగుప్తుడి వెంట వెళ్లి ఒక అందమైన భవనాన్ని చేరుకున్నారు. అక్కడ విశాలగుప్తుడి సేవకులు చాలామంది ఉన్నారు. విశాలగుప్తుడి భార్యగా నటించిన మనిషి ఒక పరిచారిక అన్న సంగతి అక్కడ స్పష్టమైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక విశాలగుప్తుడు కృష్ణయ్యతో ఇలా అన్నాడు. నా తండ్రి ధనగుప్తుడు వర్తకం చేసి అంతులేని ధనాన్ని, రత్నాలను సంపాదించాడు. ఆయన చనిపోయే ముందు ప్రతి చైత్ర పూర్ణిమ నాడు ఒక సజ్జనుడికి ఒక రత్నం ఇయ్యమని కోరాడు. నేను ఏటా ఏదో ఒక వేషం వేసుకుని ఆ రోజు ఒక సజ్జనుడి కోసం వెతుకుతుంటాను. ఈ ఏడు నాకు మీరు తటస్థపడ్డారు. రేపు మీరు బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నాన్ని ఇస్తాను. దాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. అనుకోని ఈ అదృష్టానికి కృష్ణయ్య ఆశ్చర్యపోగా, కృష్ణయ్య అదృష్టాన్ని చూసి నాగరాజు ఈర్ష్య చెందాడు. మర్నాడు బయలుదేరే ముందు విశాలగుప్తుడు ఒక రత్నం కృష్ణయ్యకు ఇచ్చి, మీరు సిద్దిపురం వెళుతున్నారు కదా, దారిలో నాగపురంలో పక్రాజ్ అనే రత్నవర్తకుడున్నాడు. అతను మీకు దాని న్యాయమైన వెల ఇస్తాడు అన్నాడు. విశాలగుప్తుడి వద్ద సెలవు పుచ్చుకుని ఇద్దరూ బయలుదేరారు. నాగరాజుకు ఆ రత్నాన్ని కాజెయ్యాలని తీవ్రమైన కోరిక కలిగింది. తామిద్దరూ దారిలో ఒక సత్రంలో బస చేసి ఉండగా నాగరాజు కృష్ణయ్య వద్ద ఉన్న రత్నాన్ని కాజేశాడు. రత్నం పోయిందని కృష్ణయ్య తెలుసుకుని తనతో చెప్పినప్పుడు నాగరాజు చాలా ఆశ్చర్యాన్ని కనబరిచి, అది దొరికిన దాకా ఆ ఊరు వదలరాదన్నాడు. ఈ ఊళ్ళో మనకు ఎవరు సహాయపడతారు? అది ఎలా వచ్చిందో అలానే పోయింది అన్నాడు కృష్ణయ్య. తర్వాత వాళ్ళు నాగపురం చేరారు. కృష్ణయ్య పక్రాజును చూడబోదామన్నాడు. రత్నం కూడా పోయింది కదా, ఇంకా ఆయనతో ఏం పని అన్నాడు నాగరాజు. విశాలగుప్తుడి స్నేహితం ఇతని పరిచయంతో పూర్తి అవుతుంది కదా, రత్నం అమ్మడానికే వెళ్ళాలని ఏమిటి అన్నాడు కృష్ణయ్య. అయితే మీరు వెళ్ళిరండి, ఈ లోపుగా నేను ఊరు చూసి వస్తాను అన్నాడు నాగరాజు. అతను తాను దొంగిలించిన రత్నంతో ఒక రత్నవర్తకుడి వద్దకు వెళ్ళి, ఈ రత్నం మీరు ఎంతకు కొంటారు అని అడిగాడు. ఆ వర్తకుడు దాన్ని చూస్తూనే, ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు. మా తండ్రి గారు బోలెడ్ డబ్బు పోసి కొన్నారు, నాకు డబ్బు అవసరమై అమ్ముతున్నాను అన్నాడు నాగరాజు. వర్తకుడు నవ్వి, మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు. ఇది గాజు ముక్క, చిల్లిగవ్వకు కూడా ఎవరూ దీన్ని కొనరు అన్నాడు. నాగరాజుకు ఒక విధంగా తృప్తి కలిగింది. విశాలగుప్తుడు కృష్ణయ్యను మోసగించాడు. తాను చేసింది దొంగతనమే, కాని విశాలగుప్తుడు కృష్ణయ్యకు చేసిన మోసం ఇంకా దారుణమైనది. ఈ లోపల కృష్ణయ్య పక్రాజును కలుసుకుని తనకు విశాలగుప్తుడికి పరిచయం ఎలా అయింది చెప్పాడు. వెంటనే పక్రాజ్ అతనితో, మీరు విశాలగుప్తుడు ఇచ్చిన రత్నం నాకు ఇచ్చేసి దాని విలువ తీసుకోండి అన్నాడు. దాని దారిలో ఎవరో దొంగలించారు. నేను దాన్ని మీకు అమ్మటానికి రాలేదు, విశాలగుప్తుడు గారి మిత్రుల్ని చూసిపోవచ్చాను అన్నాడు కృష్ణయ్య. తనకు విశాలగుప్తుడు రత్నం ఇచ్చిన సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ, మీ వెంట ఇంకొకరు కూడా ఉన్నారట కదా, ఆయన ఏడి అని పక్రాజ్ ఆత్రంగా అడిగాడు. ఊరు చూస్తానని వెళ్ళాడు అన్నాడు కృష్ణయ్య.
వెంటనే పక్రాజు తన మనుషులిద్దరిని పిలిచి తమ భాషలో వాళ్ళకేదో చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి కొద్దిసేపట్లో నాగరాజును వెంటబెట్టుకు వచ్చారు. పక్రాజు తన మనుషుల చేత నాగరాజును సోదా చేయించాడు. అతని వద్ద రత్నం దొరికింది. మీరు పోగొట్టుకున్న రత్నం ఇదేనా? విచారించకండి, ఇది గాజుపూస. ఇలాంటి వాడే మీ మిత్రుడు కూడా. ఇది అసలైన రత్నం అనుకుని దొంగిలించి ఈ ఊళ్ళో ఉన్న రెండో రత్న వర్తకుడికి అమ్మజూపినట్టున్నాడు. అందుచేత నా మనుషులకు దొరికిపోయాడు. మీకు విశాలగుప్తుడు ఇస్తానన్న అసలు రత్నం నా వద్దకు ముందే చేరింది. దాని మూల్యం ఇప్పుడు నేను మీకియ్యను, మీ ఊరికి పంపుతాను. కాని మీ మిత్రుణ్ణి న్యాయస్థానానికి పంపడం నా విధి అన్నాడు పక్రాజ్ కృష్ణయ్యతో. అందుకు నేను ఒప్పుకోను. దారి పొడుగునా నాతో కష్టసుఖాలన్నీ పంచుకున్నాడు. పైగా అతను కాజేసినది గాజుపూస అని మీరే అన్నారు కదా. నా రత్నంలో అతనికి సగం ఇయ్యబోతున్నాను. నా మీద దయ ఉంచి నా మిత్రుడి మీద దొంగతనం నేరం మోపకండి అని కృష్ణయ్య పక్రాజును వేడుకున్నాడు. సిద్ధిపురం చేరగానే కృష్ణయ్యకు రత్నం విలువ ముట్టింది. అందులో సగం నాగరాజుకు ఇయ్యబోతే నేను చేసిన దుర్మార్గానికి నన్ను ఖైదు నుంచి కాపాడావు, అంతే చాలు అన్నాడు నాగరాజు కృష్ణయ్యతో. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.